ఏంటి రామ్ ప్రసాద్ ఇదంతా సెటప్? మ్యాటర్ ఏంటంటే వాళ్ళు అంటున్నారు కదా మాకు మా బ్రదర్స్ అంటే చాలా ఇష్టం, ప్రేమ, అభిమానం అని. ఆఫ్ కోర్స్ నిజంగా అంత ప్రేమ ఉంటే అందులో కొంతమంది సిస్టర్స్ అండి వాళ్ళ బ్రదర్స్ ని పంపిస్తాం. వాళ్ళు యాస్టీస్ ఎవరైతే డ్రాయింగ్ వేసి కొంచెం మ్యాచ్ చేస్తారో వాళ్ళకి మేము కొంచెం ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకుంటారు అంతే. అంతేనా? ఇల్లు బయట ఇంత అందంగా ముగ్గులేస్తాము, మనసులో ఉన్న అన్న తమ్ముళ్ళ ఫోటోలు చాటు మీద వేయలేవా? ముగ్గులు వేయడం మాత్రమే కాదమ్మా. బాలాదిత్య గారు మీరేం చెప్పదలుచుకుంటున్నారో నాకు తెలుసు. ముగ్గులేయడం కాదు, ముగ్గులో దింపు. అన్న ముగ్గులో దింపడం పక్క పెట్టు. అసలు ఇవాళ టెంపుల్ కి వెళ్ళావు పండగ కదా? టెంపుల్ కా ఆ, వచ్చాను కదా. ఇది టెంపుల్ ఏంటన్నా? దేవత అక్కడ కూర్చొని టెంపుల్ ఎక్కడ ఉంటుందా? రామ్ ప్రసాద్ గారు చూసి నేర్చుకోండి. ఎప్పుడైనా యాంకర్ ని గాని జడ్జి ని గాని ఒక మాట ఇలా పొగడారా మీరు? దేవత మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండని చెప్తాను. ఓకే, సో ఇటువైపు నుంచి గీతు మీ అన్నని పిలవండి. అనగా తమ్ముడు. ఇప్పుడు మీ అక్క మీ చిత్ర హోప్ఫుల్లీ విచిత్రంగా కాకుండా అద్భుతంగా వేయబోతుంది. ఓకేనా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏం పర్వాలేదు విను, ఆధార్ కార్డు కంటే కొంచెం బెటర్ గానే ఉంటది. ఆధార్ కార్డే మేల్ అనిపిస్తుంది. అండ్ జెస్సీ మీ సిస్టర్ ఎక్కడ? అను దా. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే. ఇది యాక్చువల్గా బోనాల ఎపిసోడ్ రావాలా, మీరు పోతురాజు వచ్చాడు. జస్ట్ బొంబే కాదు, ఒకవేళ మీకు మీ అన్న తమ్ముళ్ళ మీద ఉన్న ప్రేమ గురించి కూడా ఏదైనా కొటేషన్ రాయాలనుకుంటే అది కూడా రాయవచ్చు. ఫస్ట్ నేనే. ఇందులో మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు చెప్పిందికి? ఇక్కడ చదువు, క్యాప్షన్ చదివి నీకు అర్థం. కొండల్లో నెలకొన్న రాయుడు వాడు. కొండల్లో నెలకొన్న రాయుడు వాడు కొండల్లో ఉన్నాడు. ఇదేంటి నదా? ఇది నది, ఇది ఇల్లు, ఇది చెట్టు. నాకు తెలిసి ఈ నదిలో కొట్టుకుపోయి ఉంటాడు మీ అన్న. అను టోటల్ రివెంజ్ తీర్చేసుకున్నావు. సో ఇప్పుడు వేణు ప్లీజ్. ఈ కళాఖండాన్ని చూడాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇదేందా ఇది? అన్నిట్లో మీరెక్కడా, మీరెవరు? అదో ఓహో, మీకంటే కాకే పెద్దగుంది. కాన్సెప్చువల్ గా ఒక మంచి డైలాగ్ తో అంటే వాడిని వర్ణిస్తూ కొండలలో నెలకొన్న రాయుడు వాడు. అసలు ఫస్ట్ నిన్న రాయుడు రాయకూడదు అసలు. నువ్వు ఏమి అసలు యాక్చువల్ జెస్సీ ఇక్కడికి అక్కడే బాగున్నాడు కదా మేడం. ఎప్పటికైనా మీ తమ్ముడు మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎస్ ఎస్. ఎప్పటికైనా అంటే అంటే రాఖీ గట్టకి ఏం అడిగావు? గిఫ్ట్ అడిగాను. గిఫ్ట్ అని అడుగు. మేనేజర్ గారు పేమెంట్ కూడా ఈడికే ఇచ్చేయండి. ఈ కాన్సెప్ట్ ని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే బ్రదర్ ని గీయమంటే సిస్టర్ ని గీసినట్టుంది. ఆవిడ పర్వాలేదు, బ్రదర్ ని సిస్టర్ లా గీసింది, మీరు బ్రదర్ ని కొండలా గీసారు. ఇంద్రజ గారు ఏ ఫోటోకి మీరు ఎక్కువ స్కోర్స్ ఇస్తారు? జెస్సీ బొమ్మకి ఐల్ గివ్ 5 అవుట్ ఆఫ్ 10. యా ఓకే, అండ్ ఫర్ గీతు క్యారెక్టరిస్టిక్స్ తీసుకొచ్చింది కాబట్టి 3. నా ప్రేమని మార్క్స్ తో కొలవలేరురా తమ్ముడు. ఈ ఆర్టిస్టిక్ రౌండ్ లో నెక్స్ట్ ఇటువైపు నుంచి కార్తిక్ గారు ప్లీజ్. మరి ఇటువైపు నుంచి 5 మారండి. రెడీ, 3, 2, 1 గో. సో ఫస్ట్ కార్తిక్ గారు మీ మొహంతో మీ మొహం చూసుకోండి. నేను ఫస్ట్ టైం కార్తిక్ గారికి 2 చేతులు లేకుండా చూడడం నేను. అక్క ఎవడు ఈడోడు ఈడోడు? తను మంచి తమ్ముడు, అది మ్యాటర్. రాఖీ రోజు ఇట్లాంటి ఛాలెంజెస్ పెట్టడు, అందుకే కార్తిక్ లవ్లీ అని పెట్టింది. యు ఆర్ నాట్ కార్తిక్ లవ్లీ, యు ఆర్ కార్తిక్ నో లవ్లీ. ఈ ఫోటో గుర్తుపట్టనే కార్తిక్ అని పేరు రాసింది ఆవిడ, లేకపోతే ఎవరిదో అనుకుంటారండి.
ఫైమా ఇటుపో బాబు 4 కెమెరా ఇటుపో తిప్పండి మొత్తం. అక్కడ చేతులు లేవు, ఇక్కడ చెవులు లేవు తమ్ముడికి. నాకు చిన్న డౌట్, ఈ రెండు ఏంటి చెప్తారా కొంచెం? కాలు మీద కాలు, కాలు మీద కాలు. క్యాప్షన్ ఏంటి? క్యాప్షన్ ఏంటి? అన్న లుకింగ్ లైక్ దున్నా. సో ఇంద్రజ గారు, ఈ కళాఖండంకి మీరు ఇచ్చే స్కోర్స్? మాక్సిమం ట్రై చేశారు ఝాన్సీ గారు. సో పర్వాలేదండి, కొంతవరకు అయితే ఫేస్ ఆ తర్వాత హెయిర్ గిర్ అంతా ఒక 4. సో అంతంత మాత్రాన ఉన్న ఆ బొమ్మకి 4 అంటే మినిమం నాకు 10 వస్తుందని. నిజంగా మేడం, ఎందుకంటే అక్కడ అందరూ ఫేస్ వేస్తే మొత్తం టోటల్ బాడీ వేసింది, కాలు మీద కాలు వేసింది. ఆ కాళ్ళు అన్ని వేసేసాను మేడం. మేడం నిజం చెప్పారంటే ఆ మీసాలు కూడా కరెక్ట్ లెక్క పెట్టి మరి వేసిన. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ కూడా అన్నే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని ఉన్నాయి చెప్ప? ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ కూడా అన్నీ. అది ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అక్కడ ఉన్నాయి కదా, అవే ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మీ అన్నయ్య ఎక్కడమ్మా? మ్యామ్ ప్లీజ్, నేను ఇది చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేయడం నేర్చుకున్నాను. నాకు ఇలాంటి స్టేజ్ దొరుకుతాను నేను అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఒక గోల్ ఉండేది. అదేంటి అని అంటే మా అన్నని చూసి అన్న బొమ్మ వేయాలనేది నా జీవిత ఆశయం. ఏదో ఒక రోజు నెరవేరుతుంది అనుకున్నా, కానీ అంటే మా అన్నని సేమ్ అలా చూసేసరికి నాకు ఫైమా టాలెంట్ నాకు తెలుసు. డైరెక్టర్ గారు మీరు పర్మిషన్ ఇస్తే నరేష్ బొమ్మ 1 సెకండ్ లో తన వేస్తుంది. తీసుకో. సూపర్ సూపర్. సరే తరలే. అంటే అన్ని ఇందులో ఉన్నాయి ఇప్పుడు. వెతుక్కోవాలి జూమ్ చేసి. ఈడే ఎంత ఉన్నాడంటే. మ్యామ్, ఈ పికాసోకి మీరు ఇచ్చే స్కోర్స్? ఎంత ఇచ్చినా తక్కువే, సో తక్కువగానే ఇస్తాను. 3. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. కరెక్ట్ రష్మి, నేను ఇందాక సరిగా చెప్పలేదు. 2 పెట్టండి. కరెక్ట్ మేడం, మీరు చెప్పింది ఫస్ట్ దే కరెక్ట్. లేదు, ఇగో జడ్జిమెంట్, అది న్యాయం అంటే ఇక్కడే జరుగుతుంది, అదే న్యాయం. సుబ్బారావు, హలో మన స్టూడియోస్. వచ్చే అన్న ఎవరిని పిలుస్తున్నారా? మా ఫ్రెండ్ కి న్యాయం జరగట్లేదంట బయట. ఆ, జడ్జిమెంట్ అడేసుకుని ఇక్కడ కూర్చుంటే బయట దొరుకుద్దబ్బా. మేడం, నేను ఇష్టపడే వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. ఈ సృష్టిలో ఆలయం లేని దేవత ఎవరైనా ఉన్నారంటే నేను ఫస్ట్ చూపించేది మిమ్మల్ని. నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చావు కదా, ఫైమా ఈ రోజు పొజిషన్ కదా, నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వట్లేదు. ఏరా డబ్బులు ఇస్తామన్నవారు కాబట్టి వచ్చాను. అయితే ఇప్పుడు నిజం ఏంటి? నిజం చెప్పండి. నేను ఇక్కడికి రావడం మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అదంతా మా చెల్లి వల్లనే. మా చెల్లి ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మాకేదైనా ఆపద వస్తుంది అంటే ఎంత దూరంలో ఉన్నా మా పిలుపుకు మాత్రం దగ్గరగానే ఉంటుంది. మాకు ఒక తల్లి సరిపోదు అని ఆ దేవుడు చెల్లి రూపంలో పంపిన మరో తల్లి మా చెల్లి. మన ఊరికి మేడం పిలిచేవాడు ఎందుకు? చక్రాలు చూస్తే రథచక్రాలు చూస్తే గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? రథయాత్ర ఉంది కదా. అవును. అంటే ఇంత పెద్ద షోన్ లాగుతుంది ఆవిడ, రథం లాగలేదా అని.